ఊబర్లో ఎలాంటి రైడ్స్ చేస్తే బెనిఫిట్ అవుతుంది, ఎలాంటి రైడ్స్కి ఎంత పేమెంట్ వస్తుంది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. మన ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. హాయ్, నా పేరు బిఎన్ రాజ్. మీరు చూస్తున్నారు బిఎన్ రాజ్ అఫీషియల్. వెల్కమ్ టు మై ఛానల్. ఒక రైడ్కి ఎంత పేమెంట్ వస్తుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, సో December 28 రైడ్ చేశారు డ్రైవరు. ఇది వచ్చి ఊబర్ గో బుకింగ్ అనమాట. 189.91 రూపీస్. సో ఈ రైడ్ వచ్చేసి ఊబర్ గో కదా, దీనికి 11.50 కిలోమీటర్స్ దూరం, అంటే 11.50 అంటే రౌండ్ ఫిగర్ 12 కిలోమీటర్స్ అనుకోండి. సో అది మనకి కిలోమీటర్కి ఎంత పడుతుంది ఆ అమౌంట్? 16 అంటే మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని? 189.91 డివైడెడ్ బై 11.50 కిలోమీటర్స్. సో మనకి ఊబర్ గో బుకింగ్ కిలోమీటర్కి 16.50 పైసలు. ఓకే, నెక్స్ట్ రైడ్ చూద్దాం ఒకసారి. ఇది 241 రూపీస్, 241.65 పైసా. ఓకే, ఇది వెళ్ళిన కిలోమీటర్ ఎంత? 15.87 కిలోమీటర్స్. సో ఏ టైంలో వెళ్ళారు? ఇది ఊబర్ గో రైడే, అండ్ ఇది పీక్ టైంలో. మామూలుగా అయితే మనకి పీక్ టైం ఏది? సర్జ్ పీక్ టైం ఏది? ఈవినింగ్ 3:30 లేదా 4 నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ 8:30 వరకు మనకి సర్జ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి December 30, అంటే నిన్న చేసింది. December 30, 2024. ఇది మార్నింగ్ 8 o'clockకి చేసింది. 497.30 డ్రైవర్కి వచ్చిన అమౌంట్. వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? 37.41 కిలోమీటర్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా సర్జ్ టైమే. మార్నింగ్ 8కి సర్జ్ టైమే. ఆ టైంలో కూడా 37 కిలోమీటర్ వెళ్ళినందుకు మనోడికి వచ్చిన ప్రైజ్ వచ్చేసి 497, రౌండ్ ఫిగర్ 500 అనుకుంది. ఓకే, 13.29 పైసా, అంటే 13.29 పైసలు డ్రైవర్కి వచ్చింది. అది కూడా సర్జ్ ఉంటే. సర్జ్ లేకపోతే 11 అట్లా పడేది. ఇది లాంగ్ రైడ్. లాంగ్ రైడ్కి మీకు 13.29 పైసా పడుతుంది. ఇందాక 16 రూపీస్ పడింది, ఒకటి 16.5 పడింది, తర్వాత 15.5 పడింది, ఇప్పుడు 13.30 పైసా పడుతుంది. సో మనకి ఏంటంటే ఎంత రైడ్ డిస్టెన్స్ అనేది పెరిగే కొద్దీ ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది. డిస్టెన్స్ అనేది తగ్గే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొక లాంగ్ రైడ్ చూద్దాం. ఇది 480 రూపీస్. సో ఇది వచ్చేసి 32.44 కిలోమీటర్స్ అనమాట. ఇది ఎంత వచ్చింది? కిలోమీటర్కి 14.82 పైసా వచ్చింది, అంటే రౌండ్ ఫిగర్ 15 రూపాయలు అనుకోండి సెడాన్ బుకింగ్కి. అదే ఊబర్ గో బుకింగ్కి అయితే మనకి మళ్ళీ 13 రూపాయలు, 13.5 అట్లా పడేది. ఇది దాదాపు 14.82 పైసా, రౌండ్ ఫిగర్ 15 రూపాయల దాకా పడింది. అది కూడా మార్నింగ్ 10:52 AM. సో సర్జ్ ఉన్న టైంలో కాబట్టి ఆ రేట్ పడింది అనమాట. లేకుంటే అది కూడా అంత అమౌంట్ కూడా వచ్చేది కాదు. ఇంకో రైట్ చూపిస్తాను కదా, అది ఇదే 162.74 పైసా. బేసిక్గా 161కి ఏం పోతాము అని అనుకుంటారు. దీనికి ఎంత వచ్చిందో తెలుసా? కిలోమీటర్కి దాదాపు 19 రూపాయల దాకా వచ్చింది, అంటే 18.98 పైసా, అంటే 19 రూపాయలు పర్ కిలోమీటర్కి ఈ రైడ్కి వచ్చింది. ఇది వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? 8.52 కిలోమీటర్స్. ఏదైనా గుర్తుపెట్టుకోండి, 10 కిలోమీటర్ లోపల వచ్చిన రైడ్స్కి, అలాగే 15 కిలోమీటర్ లోపల వచ్చిన రైడ్స్ అన్నిటికి కూడా మీకు ప్రైస్ అనేది రీజనబుల్, అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏదైతే లాంగ్ రైడ్ చేస్తారో దానికి పేమెంట్ తక్కువ వస్తుంది. ఇది చేయొద్దు అనట్లేదు, ఇది మాత్రమే చేయమని చెప్పట్లేదు, రెండు చేయాలా. ఎందుకంటే మీరు రెండు చేస్తేనే మీకు బ్యాలెన్స్ అవుతుంది. ఏదైనా ఒకటి చేసి ఇంకొకటి చేయకుండా ఉంటే మీకు నష్టపోతారు. అండ్ మీకు ఇప్పుడు లిమిట్ బుకింగ్స్ అనేది కూడా ఆన్లో ఉంది. మీకు బుకింగ్స్ స్కిప్పింగ్ చేసిన, యాక్సెప్ట్ చేయకుండా ఉన్నా, రిజెక్ట్ చేసిన, క్యాన్సిలేషన్ ఎక్కువ చేసిన మీకు బుకింగ్స్ అనేది హోల్డ్లో పెడుతున్నాడు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బిజినెస్ అసలే తక్కువ ఉంది, ఉన్నదాన్ని యూజ్ చేసుకోండి. లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెం ప్రైజెస్ అయితే పెరిగాయి. అంతకుముందు అయితే మరీ ఘోరంగా 10 రూపాయలు, 11 రూపాయలు, 9 రూపాయలు, 8 రూపాయలు పర్ కిలోమీటర్కి వచ్చేది. కొంతమందికి ఇంకా అర్థం కాకపోవచ్చు, అయినా ప్రాబ్లం లేదు. మీకు అందరికీ ఒక బండ గుర్తు చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే రైడ్ వచ్చేసినప్పుడు ప్రతి ఒక్క రైడ్ యాక్సెప్ట్ చేయాలి.
మనం తీసుకునే 250 లోపల ఉన్న రైడ్ లేదా 300 బిలో ఉన్న రైడ్, 250 లోపల ఉన్న రైడ్ లేదా 300 బిలో ఉన్న రైడ్, ప్రతి రైడ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి రైడ్ చేయండి. దాంట్లో మీకు బెనిఫిట్ ఉంటుంది. అది ఆ బండ గుర్తు, అది గుర్తుపెట్టుకోండి. మిగతావి కూడా రైడ్ చేయండి, అది చేయొద్దని చెప్పను, కానీ ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు, వదులుకోవద్దు అని చెప్తున్నాను. మార్నింగ్ 7 నుంచి 11 దాకా, ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ నైట్ 8:38 వరకు, ఆ టైంలో ఖచ్చితంగా రైడ్స్ అయితే చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.